మనం లాస్ట్ వీడియోలో సముద్రం నదుల రహస్యాల గురించి చూసిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి. అవి కేవలం ఆరంభం మాత్రమే. ఈరోజు మనం ఇంకా లోతైన భయంకరమైన మిస్టరీలోకి వెళ్దాం. పార్ట్ 2లో మనం మొదటి భాగంలో చూడని కొన్ని అద్భుతమైన భయంకరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. సముద్ర గర్భంలో కనిపించిన వింతలు, విశేషాలు, నదుల ఒడ్డున కనిపించిన భయంకర దృశ్యాలు, జీవులు, ఇంకా ఫిషర్మెన్లకు ఎదురైన పీడకలల లాంటి అనుభవాలు, ఇలాంటి అసాధారణ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పదండి. కానీ ఈ పార్ట్ 2 చూస్తే మీరు ఖచ్చితంగా భయపడిపోతారు. ఈ మిస్టరీలను శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేకపోయారు. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకోసం తీసుకువస్తూ ఉంటాను. ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న పడవలో సముద్రం మధ్యలో చేపలు పడుతూ ఉన్నారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఒక వింత చేప పైకి రావడం చూసి ఒకరు నెమ్మదిగా గాలం లాగడం ఆపేశారు. దానిని బయటకు లాగాలా వద్దా అని అతను తన ఫ్రెండ్ ని అడిగాడు. చివరకు వారు దానిని బయటకు లాగాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారు చాలా షాక్ అయ్యారు. సముద్రం అడుగున ఉండే చేపలు సడన్ గా పైకి వచ్చినప్పుడు వాటి కళ్ళు ఉబ్బిపోతాయి. ఇది సముద్రం యొక్క రహస్యాన్ని వారికి చూపించింది. ఆ చేప కళ్ళు చూడండి, బయటికి వచ్చినట్లు ఎంత భయంకరంగా ఉందో. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఒక వాగు ఒడ్డున చేపలు పడుతూ ఉన్నాడు. అతను గాలం వేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే గాలం బలంగా కదిలింది. అతను ఒక పెద్ద చేపను లాగి అది దాదాపు 16 పౌండ్లు ఉంటుందని చెప్పాడు. ఇక ఆ రోజుకు అతను పట్టిన దాంట్లో అదే పెద్ద చేప అని చెప్పాడు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. అతను మళ్ళీ గాలం వేసిన తర్వాత ఊహించిన విధంగా జరిగింది. ఒక పెద్ద చేపను పట్టుకోవడం గొప్ప విషయమే, కానీ ఇంత పెద్ద తాబేలును పట్టుకోవడం పూర్తిగా ఊహించినది. అంతేకాకుండా ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. గాలానికి తాబేలు చిక్కింది కాబట్టి సరిపోయింది. లేదా అదే పాము గనక చిక్కి ఉండింటే అతను అక్కడి నుంచి అమాంతం పారిపోయేవాడేమో. ఇలాంటి విచిత్రమైన చేపలు లోతైన సముద్ర ప్రవాహాల వల్ల లేదా తుఫాను వల్ల పైకి వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి అనారోగ్యంతో లేదా నీటి ప్రెషర్ మార్పుల వల్ల పైకి వస్తాయి. ఆ సిచ్యువేషన్ మనకు చాలా అరుదైన చేపలను చూడడానికి అవకాశం ఇస్తుంది. ఇవి సముద్రం యొక్క చీకట్లో బ్రతకడానికి వింత రూపాన్ని అభివృద్ధి చేసుకున్న జీవులు. ఇలాంటి వింత చేపలు తినదగినవి అయితే వాటిని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటారు. వ్యాపారులు వీటిని అరుదైన చేపలుగా ప్రచారం చేస్తారు. ఊహించుకోండి, మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు పురాతన కాలం నాటి జంతువులా కనిపించే భారీ పామును చూశారు. దాని శరీరం చాలా పెద్దగా, బరువుగా ఉంది. ఈ ప్రాంతం నాదే అని చెప్పినట్లు అది అక్కడ వేలాడుతూ ఉంది. అలాంటప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ జీవి కొండ చిలువ లేదా అనకొండ అయి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వీడియోని తీసిన ఆ వ్యక్తి ఆ రాక్షస పామును అందరి ముందుకు పైకి ఎత్తాడు. అంతేకాదు దానిని వీడియో కూడా తీశాడు. ఇలాంటి దృశ్యాలు చూడడమే చాలా అరుదు. ఒకరోజు ఉదయం ప్రశాంతంగా ఉన్న బీచ్లో ఒక వింత జీవి అలల వల్ల ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అది కర్ర లేదా పడవ శిథిలాలు కాదు. అది చేప తోక మరియు మనిషి చేతులు ఉన్న పెద్ద తెల్లటి శరీరం. ప్రజలు వెంటనే గుమిగూడి తమ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అది జలకన్య అని చెప్పారు, కానీ చాలా మందికి అది ఏంటో తెలియదు. ఆ జీవి కదలట్లేదు. ఆ తర్వాత కొంతమంది అధికారులు వచ్చారు. వారు దానిని ఒక ట్రక్లోకి ఎక్కించి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారు. దీని గురించి మీడియాలో కానీ ఎటువంటి వివరణ కానీ లేదు. ఎవరు ఏమీ చెప్పలేదు. కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇప్పటికీ అది నిజంగా ఏంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ చూస్తుంటే చేప తోక మరియు పొడవాటి తెల్లటి శరీరం, మానవుని చేతులు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక అబ్బాయి అడవిలో బురద మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దగ్గరలో ఏదో గెంతుతున్నట్లు గమనించాడు. అది చాలా పెద్దగా, వింతగా కనిపించింది. మొదట అతను దాన్ని ఒక పెద్ద కప్ప అనుకున్నాడు. కానీ అది ఎండిన పొద మీదకు ఎక్కి చిన్నగా అరిచింది. అది కప్ప కాదు, గబ్బిలం కూడా కాదు. అతను చూసింది సుండా ఫ్లయింగ్ స్క్విరల్. పేరులో ఫ్లయింగ్ అని ఉన్నప్పటికీ అవి తమ చేతులు మరియు కాళ్ళ మధ్య ఉన్న చర్మంతో అదే పొరలాగా ఉంది కదా, దాంతో పారాషూట్ లాగా గాలిలో గ్లైడింగ్ చేస్తుంది. అయితే ఈ జంతువు కొంచెం కంగారు పడినట్లు కనిపించింది. బహుశా దారి తప్పి ఉండవచ్చు లేదా స్ట్రెస్ లో ఉండవచ్చు. ఆ అబ్బాయి ఈ వీడియో తీసుకుని దాన్ని కంగారు పెట్టకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. మంచి పని. ఒక నదిలో కొంతమంది గ్రామస్తులు నీటి మీద తేలియాడుతూ ఉన్న నల్లటి జీవిని చూశారు. అది నెమ్మదిగా కదులుతూ ఉంది. ఒక వ్యక్తి తన చేతిని చాచి నెమ్మదిగా దాన్ని బయటకు తీశాడు. అయితే అది తడిసిన పొడవాటి జుట్టు. అయితే ఆ జుట్టు ఒక ఆడ మనిషిది. మరి ఆ జుట్టు అక్కడికి ఎలా వచ్చిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆ జుట్టు మొత్తం అమాంతం తల నుంచి ఊడి వచ్చినట్టు ఉంది. ఆ క్షణంలో ప్రతి ఒక్కరి మనసులో భయం మొదలైంది.
ఒక ప్రశాంతమైన అడవిలో ఎవరో ఒక భారీ నల్లని నీడను వీడియో తీశారు. అది చెట్ల మధ్య నిశ్శబ్దంగా నిలబడి నడుస్తూ ఉంది. చాలా పొడవుగా మర్మమైందిగా కనిపించింది. ఆ నీడ నెమ్మదిగా వెలుగులోకి వచ్చినప్పుడు అది బిగ్ ఫుట్ లాగా ఉంది. కానీ అసలు నిజం అది కాదు. అసలు నిజం ఏంటంటే అది ఒక భారీ తేనెటీగల గూడును మోసుకుని అడవి గుండా వెళ్తున్న ఒక మనిషి. తేనెటీగలు కుట్టకుండా ఉండడానికి అతను తన తల నుంచి కాలి వరకు మందపాటి రక్షణ దుస్తులు ఈ విధంగా ధరించాడు. అందువల్ల దూరం నుంచి అతను 3 మీటర్ల పొడవైన రాక్షసుడిలాగా కనిపించాడు. చాలా మంది దాన్ని చూసి ఏదో వింత జీవి అనుకున్నారు. నిజంగా దాన్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడిపోయే ఉంటారు. ఇండోనేషియాలో ఒక మహిళ రికార్డ్ చేసిన వీడియోని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది నెమ్మదిగా నీటి గుండా కదులుతున్న ఒక పెద్ద నీడ. అది ఒక క్షణం ఒక సముద్ర రాక్షసుడిలా కనిపించింది. ఇది ఇండోనేషియాలోని లోచ్నెస్ మాన్స్టర్ అని కొందరు అన్నారు. మరికొందరు భారీ పాము కూడా ఉండొచ్చని అన్నారు. కానీ అది కేవలం ఏదైనా పడవ శిథిలాలు కావచ్చు అని కూడా అన్నారు. బహుశా ఒక పెద్ద కర్ర ముక్క లేదా చిక్కుబడిన వల కావచ్చు. ముఖ్యంగా అలలు మరియు కాంతి ఒకేసారి తగిలినప్పుడు సముద్రం ఎల్లప్పుడూ మోసం చేస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న వీడియో పెద్ద చర్చకు దారితీసింది. అయితే అది ఏమై ఉండి ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అనకొండ గోడ ఎక్కడం అనేది ప్రతిరోజు చూసే దృశ్యం కాదు. ఈ భారీ పాములు 30 అడుగులు, సుమారు 9 మీటర్ల పొడవు మరియు 225 కిలోల కంటే కూడా ఎక్కువ బరువు ఉంటాయి. సాధారణంగా అవి చిత్తడి నేలలు మరియు నదుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. అది ఇంటి యజమానిలాగా గోడను ఎలా ఎక్కుతూ ఉందో చూడండి. ఇంత భారీ పాము ఇంత చురుకుగా కదలడం చూస్తే ఆశ్చర్యంగా మరియు భయంగా ఉంది. ట్రక్కు అంత పెద్ద మొసలిని పట్టుకున్నారని ఆ ప్రాంతమంతా వ్యాపించింది. గ్రామస్తులు దానిని తమ కళ్ళతో చూసినప్పుడు నమ్మలేకపోయారు. కానీ అసలు నిజం ఏంటంటే అది 20 అడుగుల 3 అంగుళాలు అంటే 6.17 మీటర్ల పొడవున్న లోలాంగ్ అనే మొసలి. మొదట నిశ్శబ్దంగా ఉన్న అది ఒక్కసారిగా తన పూర్తి శక్తితో కదిలి కట్టిన తాడుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కొందరు భయంతో పారిపోగా మరికొందరు ప్రాణాలకు తెగించి దానిని పట్టుకోవడానికి పోరాడారు. ఈ పోరాటం ఒక గంటకు పైగా కొనసాగింది. ఈ సంఘటనను మొత్తం ఆ గ్రామం ఎప్పటికీ మర్చిపోదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మొసలిగా లోలాంగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది. మొసళ్ళు అనగానే మనకు గుర్తుకు వచ్చేది వాటి బలం, వేగం. కానీ అవి అతి తెలివిగా ఆలోచిస్తాయని మీకు తెలుసా? ఇవాళ మనం ఉప్పు నీటి మొసళ్ళు ఉపయోగించే ఒక భయంకరమైన వేట వ్యూహం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ప్రాణాలనే కాపాడుతుంది. ఇది చూస్తే మొసళ్ళ తెలివికి మీరు ఆశ్చర్యపోతారు. ఇండోనేషియాలోని ఉప్పు నీటి మొసళ్ళు ఒక భయంకరమైన వ్యూహాన్ని ఉపయోగిస్తాయి. అవి నీటిలో మునిగిపోతున్నట్టు నటిస్తాయి. అంటే అవి చనిపోతున్నట్లు లేదా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ నాటకం చూసి ఏ జంతువైనా మనిషి అయినా వాటికి దగ్గరగా వెళ్తే అంతే సంగతులు. ఆ మొసలి ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ గ్రామస్తులు ఇలాంటి సంఘటనలు చాలా సార్లు చూసామని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగేదైతే కాదట. ఇది వాటి వేట వ్యూహంలో ఒక భాగం. ఉప్పునీటి మొసళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు. అవి దాదాపు 6 మీటర్లు అంటే 20 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇది సాధారణ బల్లి కాదు. దాని శరీరం సాధారణం కావచ్చు, కానీ దాని తోక చాలా పొడవుగా ఉంది. అది పాములా అనిపించింది. దాని శరీరం గోధుమ రంగులో తెల్లటి గీతలతో ఉంది. నేల మీద ఉంటే అది నేలతో కలిసిపోతుంది. ఒక వ్యక్తి దానిని గమనించి దగ్గరకు వెళ్ళాడు. అది సాధారణ బల్లి కాదని తెలుసుకున్నాడు. అది పొడవైన తోక ఉన్న బల్లి. అది విషపూరితమైనదైతే కాదు, కానీ దాని రూపాన్ని చూసి చాలా మంది మొదట భయపడ్డారు. దాని పొడవైన తోక అది ఒక పామ లేదా బల్ల అని నిర్ణయించుకోలేని ప్రకృతి యొక్క ఒక ప్రయోగం లాగా దానిని ప్రత్యేకంగా చేస్తుంది. ఆ తోక చూడండి, పాముకు మళ్ళీ ఎలా ఎంత పెద్దగా ఉందో. నిజంగా చూస్తేనే ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాం. ఒకరోజు ఫిషర్మ్యాన్స్ సముద్ర తీరంలో చేపలు పడుతూ ఉన్నారు. వారు వల లాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా వలలో చేపలతో పాటు ఒక పెద్ద సీలైన్ కూడా ఉంది. అది వలలోని చేపలను దొంగలించడానికి ప్రయత్నిస్తూ వలలో చిక్కుకునేసింది. చివరికి అది వల నుంచి తప్పించుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.